రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్న సరూనగర్ స్టేడియంలో జరగగా ఈరోజు ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద ఈ బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, అదేవిధంగా సాంస్కృతిక సారథి, అదే మనం చూడొచ్చు డిప్యూటీ మేయర్ ఉన్నారు. మేడం, ఎట్లా జరుగుతున్నాయి బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వం ఎట్లా నిర్వహిస్తుంది? మీరు చూస్తున్నారు 9 రోజుల నుంచి బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మొన్న బతుకమ్మ కుంట, నిన్న గ్రీనిస్ రికార్డ్ బుక్ ఆఫ్ సరూర్ నగర్ స్టేడియం, ఈరోజు ట్యాంక్ బండ్ మీద కూడా కళాకారులతో బతుకమ్మలతో చాలా బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. చాలా హ్యాపీగా తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. ఈసారి ప్రభుత్వము, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది మొత్తం చూసినాం? అందరూ కలిసి పనిచేయడం అనేది చాలా మంచి డెకరేషన్లు, మంచిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మెడికల్ కానీ, వాటర్ కానీ, ఫుడ్ కానీ అన్ని జిహెచ్ఎంసీ తరఫున క్లీనింగ్ కానీ, శానిటేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా అందరం కలిసి చేయడం వల్లనే ఈసారి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించడం జరిగింది. మనం చూస్తున్న మహిళలందరూ కూడా, వేలాదిగా వచ్చినటువంటి మహిళలందరూ కూడా బతుకమ్మలను మోస్తూ ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. ప్రధానంగా డప్పు వాయిద్యాలు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కళారూపాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ మొత్తం కల్చర్ అంతా కూడా ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి. వివిధ రకాలైనటువంటి కళారూపాలను ప్రదర్శించడమే కాకుండా వందల సంఖ్యలో అందరూ కూడా మహిళలు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అదేవిధంగా వివిధ సాంప్రదాయాలు, గిరిజన సాంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ బతుకమ్మలకు స్వాగతం పలుకుతూ వాళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా వివిధ వాయిద్యాలను, వివిధ సంస్కృతిలో ఉండేటువంటి వివిధ వాయిద్యాలకు సంబంధించినటువంటి వాయిద్యాలు కానీ, అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ రకాలుగా వచ్చినటువంటి వాయిద్యాలు, అదేవిధంగా బతుకమ్మలు, ఒకవైపు మరొక వైపు కోలాటం ఆటలు, ఈ విధంగా వివిధ మాధ్యమాలన్నీ కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ ఉత్సవాల్లో వీళ్ళందరూ పాల్గొంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మనం ప్రధానంగా హైదరాబాద్ నగరంలో గడిచినటువంటి 3-4 రోజులుగా ఒకవైపు హెచ్ఎండిఏ, ఒకవైపు జిహెచ్ఎంసీ, మరొక వైపు భాషా సాంస్కృతిక శాఖ, మరొక వైపు టూరిజం డిపార్ట్మెంట్, అన్ని విభాగాలు కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో మహిళలు